వర్షాలు కురుస్తున్నా సీమ నీటి కష్టాలు మాత్రం తీరటం లేదు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో కొత్త జలాలు వచ్చి చేరలేదు. అనుకున్న సమయానికంటే ముందుగానే పలకరించిన తొలకరితో రైతులు ఖరీఫ్ సీజన్ను మొదలుపెట్టినా ఇప్పుడు వరుణుడు మొహం చాటేయడంతో సాగునీరు లేక అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిర్వహణ విషయంలో అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు, ప్రాజెక్టుల ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్న వైనంపైన హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. వర్షాలు తక్కువగా కురుస్తూ ఉండటంతో ఆగస్టుపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఆగస్టులో భారీ వర్షాలు పడి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సైతం అంచనా వేస్తున్నారు. రాయలసీమలోని పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీరు చేరాలి అంటే శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల మేర నీటి నిల్వ ఉండాలి. కానీ ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్లో ఉంది. ఎగువన కురిసే వర్షాలపైనే శ్రీశైలం ప్రాజెక్టు ఆధారపడి ఉంది. దశాబ్దాల తరబడి తుంగభద్ర, హంద్రీనివా నదులు ఈ ప్రాంతం గుండా ప్రవహిస్తున్నా వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా ఇక్కడ ప్రజలు కరువుతో అల్లాడిపోతూ పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తారు. వృధాగా పోతున్న వరద నీటిని ఒడిసిపట్టే ప్రాజెక్టులు లేకపోవడం జిల్లావాసులకు తీరని శాపంలా మారింది. ఈ ప్రాంతంలోని ఏకైక ప్రాజెక్టు గాజులు దిన్నే. 4 నియోజకవర్గాల ప్రజలకు తాగునీటిని, 40,000 ఎకరాలకు సాగునీటిని అందించే జలవర ప్రదాయిని ఇది. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి ఎమ్మిగనూరు పట్టణానికి తాగునీటి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ అవి అమలు కాలేదు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం సామర్థ్యంలో కోత విధించి ఎక్కడ పనుల్ని అక్కడే వదిలేసిందని స్థానిక ఎమ్మెల్యే జై నాగేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. హంద్రీ నుంచి 3.5 టీఎంసీ అలొకేషన్ తెచ్చి ప్రత్యేకంగా ఎమ్మిగనూరు పట్టణానికి కానీ ఇతర ప్రాంతాలకు త్రాగునీటి అవసరాలు తీర్చడానికి ఆ అలొకేషన్తో పాటు 4.5 టీఎంసీ ఉన్న జీడిపితో పాటు 146 కోట్ల రూపాయలతో గాజుల దిండి నుంచి సపరేట్గా మన పైప్ లైన్ ద్వారా ఎమ్మిగనూరు టౌన్కి ఇంటింటికి తాగడానికి నీళ్లు తెచ్చినటువంటి స్కీమ్ని మూలపడేసి ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఎంత హాస్యాస్పదం అంటే అక్కడ ఉన్నటువంటి గాజుల దిన్న ప్రాజెక్టు 1 మీటర్ హైట్ పెంచాలని చెప్పి ఎమ్మిగనూరుకు నీళ్లు ఇస్తామని చెప్పి దాన్ని బూచిగా చూపించి రివైజ్డ్ ఎస్టిమేట్ మళ్ళా 137 కోట్లకు పెంచుకొని ఒక పక్క అవినీతి కార్యక్రమాలు చేసుకుని మట్టి పనులతో దండుకొని ఇంకొక పక్కన ఈరోజు పరిస్థితి ఏ స్థితికి తీసుకొచ్చారంటే గాజుదిన్న ప్రాజెక్టు క్యాచ్మెంట్ ద్వారా నీళ్లు ఉండేటువంటి ఆ ప్రాజెక్టులో ఈరోజు ఒక్క వాన చినుకు పొరపాటుగా ఉధృతంగా వాన కురిస్తే 500 క్యూసెక్లు 1000 క్యూసెక్లు వస్తే వాటర్ని డిశ్చార్జ్ చేయడానికి గేట్లు కూడా లేనటువంటి స్థితి తీసుకొచ్చారు. ఈ రోజు ఎమ్మిగనూరు పేరు మీద మీరు ఈరోజు లేని అవసరం లేని ప్రాజెక్టుతో డబ్బులు శాంక్షన్ చేసుకుని తెచ్చిన ప్రాజెక్టుని చంపేసి ఈరోజు నీటి అవసరాలు అని చెప్పి డ్రామా ఆడుతూ చేసిన కార్యక్రమానికి మళ్ళీ ఎమ్మిగనూరు ప్రజలు, గ్రామాలు గొనగండ్ల ఉండే గ్రామ ప్రజల యొక్క ప్రాణాలు బలి తీసుకునే విధంగా ఈరోజు చేసిన చర్యల్లో తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. రాయలసీమకు చెందిన కేసీ కెనాల్, తెలుగు గంగ, హంద్రీనివా, గాలేరు నగరి ఇలా ఏ ప్రాజెక్టు తీసుకున్నా నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. వరదలొచ్చినా ఆ నీటిని ఒడిసిపట్టి రైతుల అవసరానికి వినియోగించే పరిస్థితి ఈ ప్రాజెక్టుల వద్ద లేదు. దీంతో ఇటు సాగు అటు తాగునీటికి ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. గత వైసీపీ ప్రభుత్వం సీమ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వమైనా సీమ ప్రాజెక్టులపై దృష్టి పెడితే తమ కష్టాలు కొంతైనా తీరతాయని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. లాస్ట్ టైం నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సిద్ధాపురం పూర్తి చేసినాం. కానీ ఈరోజు సిద్ధాపురం పరిస్థితి చూస్తే ఎట్లా చెప్పండి, చాలా దారుణంగా ఉంది. అసలు దాన్ని ఎవరన్నా ఒక చిన్న రిజర్వాయర్ అని చెప్పేసి ఎవరైనా గుర్తించే పరిస్థితి ఉందా? విపరీతంగా చెట్లు మాన్లు అయిపోయినాయి. సో రేపు పొద్దున కట్టకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ ఏ రోజు కూడా కనీసం అక్కడ అధికారులు మొన్న నేను విజిట్ చేస్తే అధికారులు చెప్తా ఉండేది ఆ స్లూయిస్లు ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి కనీసం గ్రీస్ కూడా ఇచ్చే పరిస్థితులలో పోయిన ప్రభుత్వం లేదు అని అధికారులే స్వయంగా చెప్పినారు. సో వీటన్నిటిని మళ్ళీ సెట్ చేస్తాం ఖచ్చితంగా. ఇంకా దాని మీద కొంత పెండింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సిద్ధాపురం పూర్తి చేసినాం. కానీ ఈరోజు సిద్ధాపురం పరిస్థితి చూస్తే ఎట్లా చెప్పండి, చాలా దారుణంగా ఉంది. అసలు దాన్ని ఎవరన్నా ఒక చిన్న రిజర్వాయర్ అని చెప్పేసి ఎవరైనా గుర్తించే పరిస్థితి ఉందా? విపరీతంగా చెట్లు మాన్లు అయిపోయినాయి. సో రేపు పొద్దున కట్టకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది.
సో ఇవన్నీ ఏ రోజు కూడా కనీసం అక్కడ అధికారులు మొన్న నేను విజిట్ చేస్తే అధికారులు చెప్తా ఉండేది ఆ స్లూయిస్లు ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి కనీసం గ్రీస్ కూడా ఇచ్చే పరిస్థితులలో పోయిన ప్రభుత్వం లేదు అని అధికారులే స్వయంగా చెప్పినారు. సో వీటన్నిటిని మళ్ళీ సెట్ చేస్తాం ఖచ్చితంగా. ఇంకా దాని మీద కొంత పెండింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి. కృష్ణా తుంగభద్ర ప్రాజెక్టుల్లో ఇప్పుడిప్పుడే కొద్దిగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో వరదలు మొదలయ్యాయి. కానీ ఆ వరద నీరు ఇంకా శ్రీశైలం ప్రాజెక్టు వరకు చేరలేదు. పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్కుల నీరు విడుదలకు సాధ్యమై ఉన్న కాలువల సామర్థ్యం లేకపోవడం, నిర్వహణను గాలికి వదిలేయడంతో ఈ ప్రాజెక్టు నుంచి పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటి ప్రవాహం జరగటం లేదు. మరోవైపు తెలుగు గంగా లైనింగ్ పనులు నాసిరకంగా చేయటం మరో సమస్యగా మారింది. ఇలా అనేక సమస్యలు ప్రాజెక్టుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గోరకల్లు ప్రాజెక్టు కావచ్చు, తర్వాత మిగతా ఏ ప్రాజెక్టులు తీసుకున్నా కూడా పట్టించుకున్న పాపాన లేవు. సరే ఏదేమైనా కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ప్రాజెక్టులను. ఇప్పటికైనా కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రాయలసీమలో ఏవైతే తెగిపోవడానికి సంసిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మన వేదవతి ప్రాజెక్టు 9 టీఎంసీలతో ఉంది, దాన్ని కట్టడం లేదు, నిర్వహణ లోపం, బడ్జెట్ కేటాయించడం లేదు. గత ప్రభుత్వంలో ఈ ఇరిగేషన్ మినిస్టర్లు ఒక్కసారి కూడా వచ్చి సందర్శించి దాన్ని చూసిన పాపన పోలేదు. ఇంకా ఈ ప్రాజెక్టులు ఎప్పుడు కంప్లీట్ కావాలా, ఈ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి రావాలా, కేవలము రాయలసీమను ఎడారి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. కానీ పట్టిసీమ 175 రోజులలో పట్టిసీమని కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత ఉంది ఈ ప్రభుత్వానికి. మళ్ళీ ఈ రాయలసీమ ప్రాజెక్టుల పైన ఈ చిత్తశుద్ధి ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులపై దృష్టి సారించి ప్రాజెక్టుల నిర్వహణ కోసం సరైన రీతిలో నిధులు కేటాయించి పనులు నిర్వహించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాజెక్టులతో పాటు తమ ప్రాజెక్ట్స్ పైన దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.